అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో 2024 సంవత్సరంలో మనకి మార్గశిర మాసం ఎప్పటి నుండి ప్రారంభమే ఎప్పటితో ముగుస్తుంది, ఇంకా ఈ మార్గశిర మాసంలో మనకి ముఖ్యంగా లక్ష్మీ వారాలు, మార్గశిర లక్ష్మీ వారాలు ఎప్పుడు వచ్చాయి, ఎన్ని వచ్చాయి, అలాగే మనకి ఈ మార్గశిర మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగల గురించి కూడా నేను ఈ వీడియోలో అయితే మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ప్రతి సంవత్సరము కూడా మార్గశిర మాసం మార్గశిర శుద్ధ పాడ్యమి తేదీతో ప్రారంభమయ్యి మార్గశిర బహుళ అమావాస్య తేదీతో అయితే ముగుస్తుందండి. మనకి ప్రతి మాసం లాగే ఈ మార్గశిర మాసం కూడా 30 రోజులు అయితే ఉంటుంది. మార్గశిర మాసంలో పౌర్ణమి చంద్రుడు మృగశిర నక్షత్రానికి దగ్గరగా ఉండడం వలన ఈ మాసాన్ని మార్గశిర మాసం అని పిలుస్తారు. మార్గశిర మాసం అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన మాసంగా చెప్పబడుతుంది. అందుకే ఈ మార్గశిర మాసంలో లక్ష్మీ వారాలు అంటే గురువారాల్లో లక్ష్మీదేవి అమ్మవారిని కనక మహాలక్ష్మీదేవిగా పూజించాలి. మార్గశిర లక్ష్మీ వారాల్లో అమ్మవారిని పూజించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగి ఇంట్లో డబ్బుకి ఎటువంటి లోటు ఉండదని అంటారు. ఆ అమ్మవారి అనుగ్రహం వలన అష్టైశ్వర్యాలు సమృద్ధిగా ఉంటాయని మన పురాణాలలో అయితే చెప్పబడి ఉంది. అంతేకాకుండా ఈ మార్గశిర మాసం శ్రీ మహావిష్ణువుకి కూడా ప్రీతికరమైన మాసం. ఇంకా ఈ మార్గశిర మాసంలోనే మనకి ధనుర్మాసం కూడా ప్రారంభం అవుతుంది. ఈ ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువుని వివాహం ఆలస్యం అవుతున్న యువతీ యువకులు పూజించడం వల్ల వారికి శీఘ్రంగా వివాహ ప్రాప్తి కలుగుతుందని పండితులు చెప్తున్నారు. ఈ మార్గశిర మాసంలో శ్రీ మహావిష్ణువుని మధుసూదన అనే నామంతో పూజించాలి. నేను ఈ ధనుర్మాసం ఎప్పటి నుండి ప్రారంభమే ఎప్పటితో ముగుస్తుంది, ఇంకా ఈ ధనుర్మాసం గురించి నెక్స్ట్ వీడియోలో అయితే మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇప్పుడు ఈ మార్గశిర మాసంలో లక్ష్మీ గురువారాల్లో లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఆ అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని, ముఖ్యంగా ఈ మార్గశిర మాసంలో 5 లక్ష్మీ గురువారాలు వ్రతం ఆచరించాలని మనకి లక్ష్మీ పురాణంలో అయితే చెప్పబడిందండి. ఎవరైతే లక్ష్మీ గురువారాల వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో ఆ అమ్మవారు వారి ఇంటిని వదిలి వెళ్లరని మనకి పురాణాల్లో అయితే చెప్పబడి ఉందండి. అంతటి విశేషత ఉందండి ఈ మార్గశిర లక్ష్మీ గురువారాలకు. అయితే మనకి మార్గశిర లక్ష్మీ గురువారాలు ఈ 2024 సంవత్సరంలో ఎన్ని వచ్చాయి, ఎప్పుడు వచ్చాయి, ఇంకా ఈ గురువారాల్లో మనం అమ్మవారికి ఏ నైవేద్యాలు సమర్పించాలి అన్నీ కూడా నేను ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తానండి. అయితే ముందుగా మనకి మార్గశిర మాసం ఎప్పటి నుండి ప్రారంభమై ఎప్పటితో ముగుస్తుంది అనేది ఇప్పుడైతే తెలుసుకుందామండి. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం పాడ్యమి తేదీ ప్రారంభం. 2024 డిసెంబర్ 2 సోమవారం పాడ్యమి తిథితో ప్రారంభమయ్యి 2024 డిసెంబర్ 30 సోమవారం అమావాస్య తిథితో మనకి ఈ మార్గశిర మాసం అయితే ముగుస్తుంది. అయితే ముఖ్యంగా ఈ మార్గశిర మాసంలో చాలా మంది మార్గశిర లక్ష్మీ వార వ్రతాన్ని అయితే ఆచరిస్తూ ఉంటారండి. ఈ వ్రతాన్ని 5 లక్ష్మీ వారాలు అయితే ఆచరించాలి. అందుకని మనకి 2024 సంవత్సరంలో ఎన్ని లక్ష్మీ గురువారాలు వచ్చాయనేది ఇప్పుడైతే తెలుసుకుందామండి. మనకి 2024 సంవత్సరంలో 4 లక్ష్మీ గురువారాలు అయితే వచ్చాయండి. అయితే మనం లక్ష్మీ వార వ్రతాన్ని మార్గశిర లక్ష్మీ వార వ్రతాన్ని ఆచరించేటప్పుడు 5 వారాలు అయితే ఆచరించాలని చెప్పుకున్నాం కదండి. మరి 5వ వారం ఎప్పుడు ఆచరించాలి అని అంటే పుష్యమాసంలో వచ్చే మొదటి లక్ష్మీ వారం మీరు వ్రతం అయితే ఆచరించాలండి. అయితే మీకు ఒకవేళ మొదటి వారం కుదరకపోతే అంటే 5వ వారం కుదరకపోతే మీరు నెక్స్ట్ అంటే పుష్యమాసంలో వచ్చే 2వ లక్ష్మీ వారం పూజను అయితే నిర్వహించుకోవచ్చు. మొదటి లక్ష్మీ గురువారం 2024 డిసెంబర్ 5 గురువారం రోజు వచ్చిందండి. ఈ రోజు తిథి చవితి, నక్షత్రం ఉత్తరాషాఢ. 2వ మార్గశిర లక్ష్మీ వారం డిసెంబర్ 12వ తేదీన వచ్చిందండి. ఈ రోజు తిథి ద్వాదశి, అశ్విని నక్షత్రం అయితే ఉన్నాయి. ఇంకా 3వ మార్గశిర లక్ష్మీ వారం డిసెంబర్ 19వ తేదీన అయితే వచ్చిందండి. ఈ రోజు బహుళ చవితి తిథి, ఆశ్లేష నక్షత్రం అయితే ఉన్నాయి. ఇంకా 4వ మార్గశిర లక్ష్మీ గురువారం డిసెంబర్ 26వ తేదీన అయితే వచ్చిందండి. ఈ రోజు ఏకాదశి తిథి, స్వాతి నక్షత్రం అయితే ఉన్నాయి. ఇంకా 5వ లక్ష్మీ వారం పూజను మనం పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం రోజు అయితే నిర్వహించుకోవాలండి. మనకి జనవరి 2వ తేదీన అయితే వచ్చింది. ఈ రోజు తదియ తిథి, శ్రవణ నక్షత్రం అయితే ఉన్నాయండి. ఇంకా ఈ 5 లక్ష్మీ వారాల్లో లక్ష్మీదేవి అమ్మవారిని అయితే పూజించాలండి. అయితే ఈ 5 వారాలు అమ్మవారిని పూజించినప్పుడు అమ్మవారికి ఏ నైవేద్యాలు సమర్పించాలి అని అంటే మొదటి లక్ష్మీ వారం అమ్మవారికి పులగాన్ని నైవేద్యంగా సమర్పించాలండి. ఇంకా 2వ వారం అట్లు తిమ్మనాన్ని మనం నైవేద్యంగా సమర్పించాలి. ఇంకా 3వ వారం అప్పాలు పరమాన్నాన్ని నివేదించాలి. ఇంకా 4వ వారం చిత్రాన్నం గారెలను నైవేద్యంగా సమర్పించాలి. ఇంకా 5వ వారం పూర్ణం బూర్లేలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలండి. ఇంకా మనకి ఈ మార్గశిర మాసంలో వచ్చే ముఖ్యమైన పర్వదినాల గురించి ఇప్పుడైతే తెలుసుకుందామండి. డిసెంబర్ 2 సోమవారం మార్గశిర మాసం ప్రారంభం పోలి పాడ్యమి. డిసెంబర్ 7 శనివారం సుబ్రహ్మణ్య షష్ఠి. డిసెంబర్ 8 ఆదివారం భాను సప్తమి కాలభైరవాష్టమి. డిసెంబర్ 9 సోమవారం గోవత్స ద్వాదశి. డిసెంబర్ 11 బుధవారం గీతా జయంతి.
డిసెంబర్ 13, శుక్రవారం హనుమత్ వ్రతం డిసెంబర్ 15, దత్త జయంతి మార్గశిర పూర్ణిమ డిసెంబర్ 16, సోమవారం ధనుర్మాసం ప్రారంభం డిసెంబర్ 18, బుధవారం సంకటహర చతుర్థి వ్రతం డిసెంబర్ 23, సోమవారం అనగాష్టమి డిసెంబర్ 28, శనివారం శనిత్రయోదశి డిసెంబర్ 29, మాస శివరాత్రి డిసెంబర్ 30, సోమవారం మార్గశిర మాసం ముగింపు అమా సోమవార వ్రతం. ఇవేనండి మార్గశిర మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు. అంతేనండి, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.